హైదరాబాద్లో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి ఖమ్మంకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వనస్థలిపురంలోని పనామా చౌరస్తాలో కాన్వాయ్లోని పెట్రోలింగ్ ఎస్కార్ట్ బొలెరో వాహనాన్ని జాన్సన్ గ్రామర్ స్కూల్కి చెందిన స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ఇక స్కూల్ వ్యాన్ అదుపు తప్పి స్తంభానికి ఢీకొనడంతో వ్యాన్ అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో 6 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారిని చింతలకుంటలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్కార్ట్ వాహనం అదుపు తప్పింది. హైదరాబాద్లో ప్రమాదానికి గురైంది. వనస్థలిపురం దగ్గర ఈ ఎస్కార్ట్ వాహనం ప్రమాదానికి గురైనట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక స్కూల్ వ్యాన్ ఎస్కార్ట్ వాహనానికి అడ్డుపడడంతో అది స్కూల్ వ్యాన్ అదుపు తప్పి ఒక స్తంభానికి ఢీకొనడంతో దాని అద్దాలన్నీ పగిలినట్లుగా తెలుస్తోంది. ఈ ప్రమాదంలో విద్యార్థులకు ఒకంత గాయాలైనట్లుగా తెలుస్తోంది. వారిని హుటాహుటిన ఆసుపత్రికి కూడా తరలించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్కార్ట్ వాహనం హైదరాబాద్లో ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుండి ఖమ్మంకు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఈ వనస్థలిపురంలోని పనామా చౌరస్తాలో కాన్వాయ్లోని పెట్రోలింగ్ ఎస్కార్ట్ బొలెరో వాహనాన్ని జాన్సన్ గ్రామర్ స్కూల్కి చెందిన స్కూల్ వ్యాన్ ఢీకొంది. స్కూల్ వ్యాన్ అదుపు తప్పి స్తంభానికి ఢీకొనడంతో వ్యాన్ అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనలో 6 విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వీరిని చింతలకుంటలోని ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు రావడంతో మిగతా విద్యార్థులను పోలీసులు వారికి అప్పగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ సునీల్. హైదరాబాద్ వనస్థలిపురంలో దారుణం చోటు చేసుకుంది. ఏదైతే పోలీస్ స్టేషన్ పరిధిలోనే చూస్తున్నట్టయితే ఈ పనామా చౌరస్తాలోని జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సును అయితే ఒక పోలీస్ ఎస్కార్ట్ వాహనం అయితే ఢీకొనడంతో ఆ బస్సు కూడా నేరుగా వెళ్ళి ఆ స్తంభం ఢీకొనడంతో కొన్ని అద్దాలు అయితే పగలడం జరిగింది. ఈ ప్రమాదంలో కూడా ఒక 6 మంది పిల్లలకు కూడా ఒక స్వల్ప గాయాలు అయితే అయినాయి. ఎక్కడ కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఈ స్వల్ప గాయాలు అవడంతోనే హుటాహుటిన అక్కడ స్థానికులు కావచ్చు, అలాగే పోలీస్ ఎస్కార్ట్ సిబ్బంది కావచ్చు, వీళ్ళందరూ కూడా విద్యార్థులను వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లడం జరిగింది. అలాగే విద్యార్థి తల్లిదండ్రులు కూడా అక్కడికి చేరుకోవడంతో ఏదైతే పిల్లలకి వైద్యం అందించి కూడా పిల్లలు అయితే ఆ తల్లిదండ్రులకు అయితే అప్పగించడం జరిగింది. ఏదైతే కుట్లూరు దగ్గర అయితే ప్రస్తుతం డిప్యూటీ సీఎం ఏదైతే భట్టి విక్రమార్క ఎస్కార్ట్ వాహనం అంటే కాన్వాయ్ వాహనం వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. ఒక ఎస్కార్ట్ వాహనం అయితే ఈ బస్సును కొద్దిగా ఢీకొనడంతో బస్సు వెళ్ళి డైరెక్ట్ స్తంభం ఢీకొనడంతో అద్దాలు అయితే పగలడం జరిగింది. వెంటనే అప్రమత్తమైన అక్కడ ఉన్న అధికారులు కూడా ఈ హుటాహుటిన వాళ్ళందరినీ కూడా ఏదైతే ఆసుపత్రికి అయితే తరలించారు. ఒక 6 పిల్లలకు మాత్రం కొన్ని స్వల్ప గాయాలు అవడంతో కూడా పెద్ద ప్రమాదం జరగలేనట్లు కూడా తెలుస్తుంది. అలాగే మనం చూసుకున్నట్టయితే ఎస్కార్ట్ వాహనం అయితే ముందు ఏదైతే మంచి స్పీడ్ మీద అయితే ఉంటాయి ఈ వాహనాలు. ఎందుకంటే ఇందులోనే మెయిన్ గా ఈ భట్టి విక్రమార్క అంటే డిప్యూటీ సీఎం ప్రయాణించే ఈ ఎస్కార్ట్ వాహనం ఉండడంతో వాళ్ళు కొద్దిగా ఫాస్ట్ వెళ్ళే క్రమంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఏదైతే ప్రస్తుతం పిల్లలందరూ కూడా కొంచెం క్షేమంగానే ఉన్నారో అలాగే పిల్లలు కూడా తల్లిదండ్రులకు అయితే అప్పచెప్పారు. సునీల్. రైట్ కుమార్, థ్యాంక్ యూ.
వనస్థలిపురం పిఎస్ పరిధిలోని సాహెబ్ నగర్లో చైన్ స్నాచర్స్ రెచ్చిపోయారు. ఉదయం 6 గంటలకి పాలకు వెళ్లి తిరిగి వస్తుండగా బండారి గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి కళ్లలో కారం కొట్టి మెడలో నుండి బంగారు గొలుసును ఎత్తుకుపోయారు. కళ్లల్లో కారం కొట్టడంతో బాధితుడు గట్టిగా అరవడంతో నిందితులు అక్కడి నుండి పారిపోయారు. దీంతో వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బంగారం గొలుసు తులన్నర ఉంటుందని తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తును ముమ్మరం చేశారు.